ప్రేక్షకులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులతో ఈ యొక్క పండుగను సంతోషంగా జరుపుకోవాలని మీ ఎన్ న్యూస్ ఆకాంక్షిస్తుంది. వెల్కమ్ టు ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జగన్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. విజయవాడ సిఐడి కార్యాలయానికి చంద్రబాబు బారికేడ్లు తోసుకొని వచ్చిన అభిమానులు. నేను రెడ్డి వ్యతిరేకిని కాను, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు రావాల్సిన నిధులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. 4,256 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని పీయూష్ గోయల్ ను కోరారు. అలాగే ధాన్యం సేకరణపై రేవంత్, మల్లు భట్టీలు కేంద్ర మంత్రితో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి దేశ రాజధానికి నిన్న చేరుకున్నారు. రేవంత్ రెడ్డి అంతకుముందు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ అని ఆయన అన్నారు. ప్రతి గ్రామానికి శోభను తీసుకొచ్చే పండుగని, మన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే పండుగ అని చెప్పారు. స్వగ్రామాలకు తిరిగి వెళ్లి తమ కుటుంబం, సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పండుగ అని అన్నారు. మన ప్రభుత్వం 56 నెలల్లోనే గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, బ్రాండ్ బ్యాడ్ సదుపాయంతో అక్కడే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు ప్రతి పేద సామాజిక వర్గానికి చరిత్రలో ఎన్నడూ లేనంతగా అందిన లబ్ధి, ఇవన్నీ పల్లెలు మళ్లీ కలకలలాడేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయని జగన్ తెలిపారు. తనకు 71 ఏళ్లు ఉన్నప్పటికీ ఎంత స్మార్ట్ గా ఉన్నానో చూడండి మాజీ మంత్రి మెడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా బోయినపల్లిలో బీఆర్ఎస్ నేతలు చిన్నారులకు పతంగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి పిల్లలకు పతంగులను అందించారు. అంతేకాదు పిల్లలతో కలిసి ఆయన గాలిపటాలను ఎగురవేసి సంబరపడ్డారు. అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను గోవాకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లానని, పారాషూట్ అడ్వెంచర్ చేశానని, అండర్ వాటర్ సీల్లోకి వెళ్లానని, సముద్రంపై చక్కర్లు కొట్టానని, బాగా ఎంజాయ్ చేశానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపటి క్రితం విజయవాడలోని సిఐడి కార్యాలయానికి వచ్చారు. ఉచిత ఇసుక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మద్యం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఆయన సిఐడి కార్యాలయంలో ఉచిత ఇసుక కేసులో పూచీకత్తును సమర్పించారు. దర్యాప్తు అధికారులకు పూచీకత్తు, బాండ్ సమర్పించారు. చంద్రబాబు రాక సందర్భంగా సిఐడి కార్యాలయం వద్ద పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే అక్కడకు భారీగా చేరుకున్న టీడీపీ అభిమానులు బ్యారికేడ్లను తోసుకొని ముందుకు వచ్చారు. చంద్రబాబుపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని నినాదాలు చేశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు 4 ఏళ్ల తర్వాత సొంతూరికి చేరుకుని ఆనందంతో పొంగిపోతున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా రఘురామ మాట్లాడుతూ సొంత నియోజకవర్గానికి రాకుండా ఇన్నాళ్లు ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. టీడీపీ జనసేన కలిసిన రోజే ఏపీ కోస్తాలో వైసీపీ పనైపోయిందని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఫిబ్రవరి 2వ వారంలో వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని వెల్లడించారు. రెడ్డి సామాజిక వర్గం తనకు వ్యతిరేకమంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను రెడ్డి వ్యతిరేకని కాదని ఆయన చెప్పారు. తాను పనిచేస్తున్న నాయకుడు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా అని అన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే జగన్ను మోసం చేశారేమో కానీ తాను మాత్రం మోసం చేయలేదని చెప్పారు. మనిషి అన్నాక 2-3తో విభేదాలు రాకుండా ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ముక్కుసూటిగా వివరించడం తన నైజమని, అందుకే తనపై బురద చల్లుతున్నారని చెప్పారు. తాను చెన్నై, హైదరాబాద్ వెళ్లినప్పుడు రెడ్లు మీకు వ్యతిరేకమా అని పలువురు అడుగుతున్నారని అనిల్ అన్నారు. ఏ ప్రభుత్వమైనా ఒకరికి మంజు చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోకూడదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించడం ముఖ్యమన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికుల కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఉందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబును తన కుమారుడి వివాహానికి షర్మిల ఆహ్వానించారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడు రాజారెడ్డి పెళ్లి జరుగుతున్న తరుణంలో చాలా మంది రాజకీయ నాయకులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గురించి, వారి స్నేహం గురించి, వారి రాజకీయ ప్రారంభ దశలో జరిగిన ప్రస్థానం గురించి చంద్రబాబు అన్ని గుర్తు చేసుకున్నారు. నాకు గుర్తు చేశారు. ఇద్దరం చాలాసేపు మాట్లాడడం చాలా సంతోషం అనిపించింది. పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చారు. మా మధ్య చర్చలో ఎక్కువగా రాజశేఖర రెడ్డి గురించే ప్రస్తావించారు. ఇద్దరి ప్రయాణం, జీపులో కలిసి తిరగడం, పొద్దున్నుంచి రాత్రి వరకు కలిసి ఉండడం, ఇద్దరు ఢిల్లీకి కలిసి వెళ్లడం, సీఎం పదవి కోసం ఇద్దరం చేసిన ప్రయత్నాలు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారని తెలిపారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వై శ్రీహరి న్యూస్తో మాట్లాడుతూ సంక్రాంతి రోజుల్లో సంప్రదాయ క్రీడలు అనే పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పుల్లల చెరువు ఎస్ఐ వై శ్రీహరి మండల ప్రజలను హెచ్చరించారు. కోడి పందాలు, పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జూదం అనే వ్యసనం ప్రజల యొక్క జీవితాలను నాశనం చేస్తుందని, అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని అన్నారు. సంబంధిత వ్యక్తుల్ని చట్ట ప్రకారం కోర్టు ద్వారా శిక్షించడం జరుగుతుంది. అలాగే సమాచారం ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క పేర్లను, వివరాలను గోప్యంగా ఉంచుతాం. దయచేసి అందరూ కూడా పోలీసు శాఖకి సహకరించి ఈ సంక్రాంతి పర్వదినాన్ని శోభాయమానంగా జరుపుకునే విధంగా చూస్తూ ఏ కుటుంబంలో నష్టం జరగకుండా చూసుకుంటూ ఉండాలని, అలాగే పిల్లలు అందరూ స్కూల్స్ నుంచి వస్తుంటారు. ఆ స్కూల్ నుంచి వచ్చేటువంటి పిల్లలు కూడా ఏదన్నా స్నానాలకి, నీళ్ళలోకి, గుంటల్లోకి పోయే అవకాశం ఉంటుంది. దయచేసి వాళ్ళని కొంచెం గమనిస్తూ ఉండండి. అలాగే ఈ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు అన్నీ కూడా వచ్చి ఉన్నాయి. ఏంటి ఆ లింకులు వస్తుంటాయి. దయచేసి వాటి ఎవరు కూడా తెలియనటువంటి లింకుల్ని ఎవరు ఓపెన్ చేయొద్దు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా, సైబర్ అఫెన్స్ జరిగినా మన ద్వారానే జరుగుతుంది. మన ఓటీపీలు అనేవి ఏ బ్యాంక్ అధికారి కానీ ఎవ్వరు కానీ మనల్ని అడగరు. అడిగినా చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి అలాంటి ఏమైనా సమాచారం ఉంటే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి సమాచారం చెబితే దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. దయచేసి ప్రజలు, అమాయకులందరూ చాలామంది అమాయకులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు కూడా బలైపోతున్నారు. దయచేసి మనకు వచ్చే మొబైల్ మెసేజ్ల మీద, వీడియోస్ మీద తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరెవరో ఫార్వర్డ్ చేసే మెసేజ్లన్నీ చూస్తున్నారు. చూసిన తర్వాత దాన్ని దయచేసి పూర్తిగా రెస్పాండ్ కావద్దు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే రెస్పాండ్ కావాల్సిందిగా ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున పుల్లల చెరువు మండలం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా పండుగ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. భారత్లో రైల్వే నెట్వర్క్ శరవేగంగా కొనసాగుతుందని, కొత్త టెక్నాలజీతో ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 9 ఏళ్లలో రైల్వే బడ్జెట్ పెరిగి రైల్వే నెట్వర్క్ విస్తరించిందన్నారు. ప్రయాణికుల సంఖ్య, వస్తు రవాణా కూడా పెరిగాయన్నారు. ఈ క్రమంలో వందే భారత్ రైలును ప్రారంభించామన్నారు. ప్రస్తుతం మన రైల్వే ప్రపంచంలో 4వ స్థానంలో ఉందని, రాబోయే రోజుల్లో భారతీయ రైల్వే ప్రపంచంలోని నెంబర్ 1గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలోని ఉద్యోగులకు గుర్తింపు సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వం మాది. దశాబ్దాల కష్టాలకు జగనన్న పరిష్కారం చూపుతున్నారు. 108, 104 వాహనాల ఉద్యోగులకు అండగా ఉంటాం. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని 108, 104 వాహనాల సిబ్బందితో మంత్రి చర్చలు సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాల నాయకులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన. సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ సీతానగర్ 5వ లైన్లో భారతీయ మహిళా సంక్షేమ సంఘం వారు నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేసిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్. అలా మంచి విషయం ఇప్పుడే తెలిసింది. భారతీయ మహిళా సంక్షేమ సంఘం ప్రారంభించి తక్కువ సమయం అయినప్పుడు కూడా నిత్యం మహిళల అభ్యున్నతి కోసం పనిచేయాలనే ఆలోచనతో సోదరులు రామ్ ఇటువంటి కార్యక్రమాలు చాలా మంది పేదవారికి జీవన వృద్ధి కోసం వాళ్ళందరికీ కూడా కుట్టు మిషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఎక్కడ వాళ్ళకి అవసరమైన మహిళలు వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడి సమాజంలో ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలన్న ఆలోచనతో మురళీకృష్ణ గారు ప్రారంభించినటువంటి
ఏదైతే భారతీయ మహిళా సంక్షేమ సంఘం భారతి గారు, మురళీకృష్ణ గారు వీరిద్దరు కూడా మన ఈ గుంటూరు నగరంలో కూడా అనేక మందికి అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో వారి సేవలు మరింత విస్తృతంగా మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళలకు అవకాశాలు ఇచ్చేటువంటి విధంగా ముందుకెళ్లాలని ఈ సంక్రాంతి శుభాకాంక్షలు వారికి హృదయపూర్వకంగా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని, అలాగే మనందరి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా మహిళల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం నందు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రీడాకారులను పరిచయం చేసుకుని తదుపరి టాస్ వేసి క్రీడలను లాంఛనంగా ప్రారంభిస్తున్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా మరియు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె లక్ష్మీ శివజ్యోతి, మేనేజర్ శివనారాయణ, ఎంహెచ్ఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జగన్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. విజయవాడ సిఐడి కార్యాలయానికి చంద్రబాబు, బారికేడ్లు తోసుకొని వచ్చిన అభిమానులు. నేను రెడ్డి వ్యతిరేకిని కాను, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.